సో ఇంతసేపు నేను దాదాపు 1 గంట 2 గంటల నుంచి ఇక్కడ కూర్చొని వీళ్ళు ఈ ప్రదర్శిస్తున్న ఈ కళారూపాలు చూస్తుంటే, వాళ్ళ శరీరాలు చూస్తుంటే అసలు మనం ఎక్కడ ఏ సమాజంలో బతుకుతున్నామన్న ఒక బాధ, ఆవేదన అయితే నాలో కనిపించింది. మనం ఇక్కడ సమావేశం అయ్యామన్న సంతోషం ఒకవైపున, వాళ్ళ శరీరాలు వాళ్ళ యొక్క ఆవేదన చూస్తున్నప్పుడు అంత బాధ అవుతున్నది. ఎక్కడ బతుకుతున్నాం మనమని మనకు మనంగా ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం కూడా చేసుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడ్డామన్నది మనం దాని మీద ఫోకస్ చేయాలి. దీని నుంచి ఎట్లా బయటికి రావాలి అన్న దాని మీద దయచేసి ఫోకస్ చేయాలి. జనరేషన్స్ మారుతున్నాయి, మన తాతలు, తండ్రులు, మనము, మన పిల్లలు, జనరేషన్స్ మారుతున్నాయి, కానీ మన జీవితాలు ఎందుకు మారట్లేదు అన్న దాని మీద దయచేసి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నింటికి ప్రధానమైన కారణం ఏంటి? మన చేతిలో కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి రావడమే దీనికి అంతటికీ ప్రధానమైన కారణం. ఆర్థికంగా బలంగా లేకపోవడం ప్రధానమైన కారణం. మన వృత్తులు మనం కాపాడుకొని ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ రావడం ప్రధానమైన కారణం. కనీసం ఆత్మగౌరవంతో బతకడానికి మన చేతిలో 1 ఎకరా భూమి కూడా లేకపోవడం ఒక ప్రధానమైన కారణం. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు కదా మనకి. 100 గజాల ప్లాట్ ఉన్న ఎవరైనా ఒక బీసీ ముస్లిం ఎంతమంది కనబడతారు? 1 ఎకరా భూమి ఉన్న బీసీ ముస్లిం ఎంతమంది? ఒకసారి చెప్పండి దయచేసి. 1 ఎకరా భూమి కనీసం. సో అంత దారుణమైన సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం. అందుకే ఈ దేశంలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలి అని అంటే దోపిడీ వర్గాల దగ్గర ఉన్న ఆ భూమిని జాతీయం చేస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. సో ఆ సిచ్యువేషన్ రావాలి ఖచ్చితంగా. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరి చేతిలో ఉన్న భూమి మనకి ఎట్లా వస్తుంది అని అంటే, అట్లా అనుకున్నప్పుడు ఈ దేశంలో సీలింగ్ అనే యాక్ట్ ఎట్లొచ్చింది? ఎట్లా సాధ్యమైంది? 54 ఎకరాల భూమి మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువగా ఉండొద్దు అనే విధానపరమైన నిర్ణయం ప్రభుత్వాలు ఎట్లా తీసుకోగలిగినాయి? సో ఆ దిశగా పోరాటాలు జరిగినాయి కాబట్టి అది సాధ్యమైంది. 100 ఎకరాలు సంబంధం లేని ఇష్టం వచ్చినట్టుగా భూములు సంపాదించి దోపిడీ చేసి ఆ భూములు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో ఇవాళ మనం ఏం చేస్తున్నాం? మన కళారూపాలు మనం ప్రదర్శిస్తూ మనం దీన్నే వృత్తిగా చేసుకొని మనం జీవనం సాగిస్తున్నాం. అది కూడా దేనికోసం? మన పిల్లల చదువుల కోసమా? కాదు. వైద్యం కోసమా? కాదు. 3 పూటల తిండి కోసం, కనీసం తినడానికి. ఇప్పుడు ఈ బీసీ ముస్లిమ్స్లో ఉన్న ఈ దాదాపు 27 లక్షల మంది 10% ఉన్నది ఈ రాష్ట్ర జనాభాలో. వీళ్ళ యొక్క జీవన పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. మీరు రీసెంట్గా ఎక్కడ దాకా ఉన్నందుకు రీసెంట్గా వచ్చిన కులగణన రిపోర్ట్ మన దగ్గరే ఉంది కదా. ఈ 27 లక్షల మంది 10% ఉన్న వీళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు ఎంత దారుణంగా ఉన్నాయి. కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని, బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ సిబిఐ అని ఒక స్కోర్ ఇచ్చింది. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఈ కులగణన రిపోర్ట్లో ఎస్సీల కంటే, కొంతమంది బీసీఈలో ఉన్న ముస్లింలు ఎస్టీల కంటే చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. ఆ సిబిఐ స్కోరు 98, 100, 105. ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మీ పిల్లలకి విద్య అందించట్లేదు. ఇక్కడున్న చాలా మంది కళారూపాలు ఇచ్చిన దాంట్లో కూడా చాలా మంది యువకులు ఉన్నారు, 27, 28 సంవత్సరాల పిల్లలు. మరి వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోయినారు? వాళ్ళ తల్లిదండ్రులకి స్తోమత లేదు. సో అందుకే ప్రభుత్వ విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దిశగా మనం పోరాటం చేయాలి. ప్రభుత్వ వైద్యం, ఒకవేళ మీకు ఏదైనా జబ్బు చేస్తే పరిస్థితి ఏంది? అమ్ముకోవడానికి ఏం లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే గాంధీకో ఉస్మానియాకో పోవాలి, గేట్ దాకా పోయేలోపు చచ్చిపోవాలి. అంతకుమించి ఆప్షన్ ఏముంది మన దగ్గర? ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అంటారా? అసలు అది మనకి సంబంధం లేదు. చదివేలేని ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి మన పిల్లల్ని మనం చదివించాలి. ఆత్మగౌరవంతో బతకాలంటే సంపాదించాలి. సంపాదన అంటే దోపిడీ చేయడం కాదు, వాళ్ళ లెక్క మనం సంపాదించడం కాదు. మనం బతకడానికి సంపాదించాలి. మన భవిష్యత్ తరాలని కాపాడడం కోసం మనం సంపాదించాలి. సో ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి. సో ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి అంటే దీనికి ఒకటే ఒక మార్గం, పోరాటం. ఈ గెలిచిన 150 మందికి పైగా ఉన్న సర్పంచులంతా దయచేసి మీ గ్రామాల్లో చాలా అద్భుతంగా పనిచేసి త్యాగం చేయండి. ఫస్ట్ మనం ఒక జనరేషన్ త్యాగం చేస్తేనే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమైనా ఫలాలు అందించగలుగుతాం. అదర్వైజ్ సాధ్యం కాదది. సో
సో మనం అనుకుందాం ఒక 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 జనరేషన్ని మనం త్యాగం చేద్దామని మనం డిసైడ్ అవుదాం, నెక్స్ట్ జనరేషన్ అయినా కనీసం బాగుపడుతుంది. ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం, ఈ మీటింగ్ తర్వాత రేపటి పరిస్థితి ఏంది, మొన్న మీటింగ్ బాగా జరిగింది అని అనుకోవడం తప్ప, యూట్యూబ్లో వచ్చిన వీడియోలు చూసుకోవడం తప్ప మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఫోకస్ చేయండి. సో ప్రతి 5 కలిసిన దగ్గర, ప్రతి 10 మంది కలిసిన దగ్గర, మీ గ్రామంలో, సోషల్ మీడియాలో, ఇంకెక్కడైనా సరే ఈ అంశం మీద చర్చని పెట్టండి, చర్చను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ని చాలా అద్భుతంగా ఈ కాజ్ కోసం వాడండి. మీ జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, ఈ సమాజం ఏ రకంగా ముందుకెళ్తుందో సోషల్ మీడియాలో మీకు మీరుగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడో దగ్గర చర్చ స్టార్ట్ అయితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అసలు మేము కూడా, నేను ఒక లీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీసీ ముస్లిమ్స్ ఇక మేము ఈ సిచ్యువేషన్లో ఉన్నామని ఒక 2 కలిసి నాకు ఆ మొత్తం డేటా అంతా చూపించింది. అప్పటిదాకా నాకు ఒక అవగాహన లేదు, అరే వీళ్ళ గురించి మాట్లాడాలి అని. ఎట్లా సాధ్యమైంది అంటే మీలో ఉన్న కొంతమందే దాన్ని ఆ పోరాటం చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చారు కాబట్టి అది సాధ్యమైంది. సో అట్లా మనం ఈ మొత్తం వ్యవస్థని మార్చాలి అంటే చాలా పెద్ద యుద్ధమే చేయాలి. ఈజీగా ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నంత మాత్రాన, ఇంకోటి చేసినంత మాత్రాన రాదు. చాలా బలంగా పోరాటం చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అందరికీ ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, ఉపాధి, ప్రతి ఒక్కరి చేతిలో భూమి, ఈ అంశాల ఎజెండాగా మనం పనిచేయాలి. పనిచేసి వాటిని సాధించినప్పుడు ఆటోమేటిక్గా అధికారం దానంతట అదే వస్తుంది తన్నుకుంటూ. సో అందరికీ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్కి ముఖ్యంగా నేను అనుకోవడం, ఇట్లాంటి ప్రోగ్రాం చరిత్రలో ఏ రోజు నిర్వహించలేదేమో, ఇట్లాంటి ప్రోగ్రాం చరిత్రలో ఏ రోజు నిర్వహించలేదు. ఈ ప్రోగ్రామ్స్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. కేవలం సర్పంచ్ల సన్మానాలే కాదు, అవగాహన కార్యక్రమాలు, సమాజాన్ని చైతన్యం చేసే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల కమ్యూనిటీస్ అన్ని ఒక్క దగ్గరికి అవుతాయి. బీసీలంతా ఒకటే, ఎస్సీ ఎస్టీలంతా ఒకటే, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా మనతోటే కలిసి రావాల్సిన అవసరం ఉంది, కలిసి వస్తారు కూడా. కాబట్టి 10% ఉన్న మీరు తక్కువ కాదు, చాలా ఎక్కువ అనే నిర్ణయానికి ఇవాళ నుంచి రండి. 10% ప్రజలు మిగతా 90% దగ్గరికి తీసుకొని అవసరమైతే మీరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, కేవలం సర్పంచ్లు, వార్డు మెంబర్లే కాదు, ఆ దిశగా ముందుకు వెళ్తారని, ఈ సమావేశం ఇచ్చిన స్ఫూర్తితో మరింత బలంగా పనిచేస్తారని కోరుకుంటున్నాం. మేము కూడా మీ పక్షాన 100% నిలబడతాం. థ్యాంక్ యూ.